హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది అయితే చూస్తుంటారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనకి వచ్చిన కామెంట్స్కే నేను మ్యాక్సిమం వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీ క్వశ్చన్ ఏది అరైజ్ అవుతుందో దానికోసమే నేను ఎక్కువ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే సిఎస్ఎఫ్ ఎస్ఎస్బి పే స్లిప్ల గురించి, వాటి జాబ్ ప్రొఫైల్స్ గురించి కొంతమంది అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో ఎస్ఎస్బి జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పాను నేను. సో దాన్ని చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్ చేసి అక్క అమ్మాయిల గురించి చెప్పారు కానీ అబ్బాయిల గురించి సరిగ్గా చెప్పలేదంటే ఇంకా దానికోసం కూడా చిన్న వీడియో చేయడం జరిగింది. అబ్బాయిల కోసం ఎవరైనా చూడకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో సిఎస్ఎఫ్ జాబ్ ప్రొఫైల్ గురించి కూడా వీడియో చేయడం జరిగింది. ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను రేపైనా ఎప్పుడైనా. సో దాన్ని కూడా చూడండి. చూసిన తర్వాత ఈ ఎస్ఎస్బి సిఎస్ఎఫ్కి డిఫరెన్స్ ఏంటనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో దాని తర్వాత పే స్లిప్లు అనేవి చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే పే స్లిప్లు ఫస్ట్ నేను రెండు కలిపి ఒక వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను కానీ లెంత్ ఎక్కువైపోతే ఒక్కటే చేస్తాను. సో అదనమాట విషయం. ఫస్ట్ అయితే మన ఎస్ఎస్బి పే స్లిప్ గురించి తెలుసుకుందాం. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఎస్ఎస్బి పే స్లిప్పే. సో మీద ఏం రాస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆఫీస్ ఆఫ్ ది కమాండెంట్ సశస్త్ర సీమా బల్. ఇక్కడ ఎస్ఎస్బి అనే లోగో ఉంది కదా, ఈ ఎస్ఎస్బి లోగో ఇది. ఈ పక్కన ఉంది కదా చేపలాగా, డాల్ఫిన్ లాగా, ఇది ఫ్రంటియర్ గుర్తు అనమాట. ఎస్ఎస్బిలో 6 ఫ్రంటియర్లు ఉంటాయి. సో ఎక్కడ మనం ఫ్రంటియర్లో ఎక్కడ డ్యూటీ ఏ ఫ్రంటియర్లో డ్యూటీ చేస్తే ఆ గుర్తు అనేది మన శాలరీ మీద పే స్లిప్ మీద ఇలా వస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్దాం. ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్. సో అరేంజ్ చేసేసాను. ఈ పే స్లిప్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ది, అంటే క్వార్టర్స్ తీసుకొని ఉన్న ఒక మెంబర్ది. సో వాళ్ళ పే స్లిప్ అనమాట ఇది. సో చూడండి, డిసెంబర్ 2023 లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో అనమాట ఈ పే స్లిప్. ఇప్పుడు ప్రజెంట్ 2024. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. శాలరీలు పెరిగిపోయి అంత ఏమి ఉండవు. కాకపోతే బేసిక్ పే డిఏ అనేది ఒక 700-800 రూపాయలు అలా పెరుగుతాయి అనమాట. అంతే, అంతకుమించి డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. కాకపోతే రీసెంట్గా ఏంటంటే మనకి రేషన్ మనీ ఇస్తాడు కదా, రేషన్ మనీ ఇంతకుముందు 3900, 4000 దగ్గర వచ్చేది. ఇప్పుడు దాన్ని 4400 రూపాయలు చేశాడు ఇయర్. సో అదొక్కటే పెరిగింది, అంతకుమించి ఇంకేం లేవు. ఫస్ట్ ఏంటంటే బేసిక్ పే అనేది 21,700 స్టార్టింగ్ బేసిక్ పే. ఎవరికైనా గ్రూప్ డీకి సంబంధించి ఎవరికైనా సరే స్టార్టింగ్ అయితే 21,700. ఈ పే స్లిప్ అనేది 2021 బ్యాచ్ వాళ్ళది. సో 2021 నుంచి 2023కి చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది 23,100 ఇంక్రీజ్ అయ్యింది. అదనమాట విషయం. ఎంత ఇంక్రీజ్ అవుతుందో కొంచెం అంచనా తెలిసిపోద్ది మీకు. 21 నుంచి 23 చూసుకుంటే 23,100 అయ్యింది. నెక్స్ట్ డిఏ 46%, 10,000 చిల్లర ఉంది. సో డిఏ అనేది ఆ ఇయర్కి కాస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది దాన్ని బట్టి డిఆర్ఎస్ అలవెన్స్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఎన్పిఏ, ఇది అవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ టీపీటీ 1,800 రూపాయలు టీపీటీ, డిఏ ఆన్ టీపీటీ 828 రూపాయలు. ఈ రెండు కూడా కొన్ని బెటాలియన్స్లో ఇస్తారు, కొన్ని బెటాలియన్స్లో ఇవ్వరు. కొంతమంది ఏంటంటే కొన్ని బెటాలియన్స్లో స్టే చేస్తేనే ఈ టీపీటీ అనేది మనకు 1,800 రూపాయలు పడుతుంది. అంటే చెప్పాను కదా ఆల్రెడీ కంపెనీస్లో ఉంటారని చెప్పేసి, వాళ్ళు కంపెనీ నుంచి ఇక్కడ బెటాలియన్లో ఒకరోజు రాత్రి ఇక్కడ ఉంటే, ఒకరోజు రాత్రి ఇక్కడ పడుకున్నట్లయితే, అంటే ఒక నైట్ స్టే చేయాలన్నమాట. స్టే చేస్తే బెటాలియన్లో స్టే చేస్తే ఆ 1,800 రూపాయలు కొన్ని బెటాలియన్స్లో ఇస్తాడు. కొన్ని బెటాలియన్స్లో అయితే స్టే చేయకపోయినా కూడా పడుతుంది. సో అదనమాట విషయం. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఆర్ఏ చూసారా, 9%, 18%, 27% అని ఉంది. ఇది ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అక్కడ హెచ్ఆర్ఏ అనేది వాళ్ళకి కట్ అయిపోయింది. సో స్టార్టింగ్ హెచ్ఆర్ఏ ఎంత ఉంటుందంటే 2,000 చిల్లర ఉంటుంది అనమాట. 2,079 రూపాయలు అనేది ఉంటుంది. అంతే హెచ్ఆర్ఏ ఉంటుంది స్టార్టింగు. మామూలుగా బార్డర్లో చేసిన వాళ్ళు వీళ్ళు బీహార్ అటువంటి ఏరియాలో బార్డర్లో చేస్తారు కదా, అటువంటి వాళ్ళ కోసం పే స్లిప్ ఇది. నాకు ఈ పే స్లిప్పే దొరికింది. సో దానికోసం మా వాళ్ళది ఇది పే స్లిప్, ఇది దొరికింది, నేను ఇదే తీసుకున్నాను. నెక్స్ట్ రిస్క్ అండ్ హార్డ్షిప్ ఎలవెన్స్ 7,429 రూపాయలు. బీహార్లో ఏంటంటే రిస్క్ అనేది ఇంత రిస్క్ ఎలవెన్స్ అనేది వస్తుంది. వీటితో పాటుగా ఆర్ఎంఏ అంటే రేషన్ మనీ ఎలవెన్స్, అంటే మనకి పెర్ డేకి 127 రూపాయలు 0.89 ఉంది కదా పెర్ డేకి. అంత డైట్ అనమాట గవర్నమెంట్ వేస్తుంది మనకి. ఒక రోజులో మనకి డైట్ అనమాట, మనం తినేది 3 పూటలకు తినేది
3,965 రూపాయలు. కానీ ప్రస్తుతం ఏంటంటే 2024 4,400 చిల్లర అనేది మనకి ఈ రేషన్ అనేది వస్తుంది. అంటే ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళేమో ఫ్యామిలీ పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళ ఫుడ్ అనేది ఇక్కడ మెస్లో తయారవుతుంది. సో అక్కడ వాళ్ళు వేసిన డైట్ బట్టి వాళ్ళకి మెస్ కటింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే STA ఇవి ఉన్నాయి కదా, HCA, ఇవి బ్రష్లు కానీ దానికని చిన్న చిన్న వాటికి అది వదిలేయండి. నెక్స్ట్ రమ్ అలవెన్స్ 158 రూపాయల రమ్ అలవెన్స్ అనేది SSB వాళ్ళకి వేస్తారు. రమ్ ఆల్రెడీ చెప్పాను, ఫెసిలిటీ ఉంటుంది మందు. ఈ మొత్తం డబ్బులు చూసుకున్నట్లయితే గ్రాస్ అనేది 48,036 రూపాయలు వచ్చింది. ఇది వీళ్ళ గ్రాస్ పే. సో ఇందులో డిడక్షన్స్ కూడా ఉంటాయి, GPF, NPS. ఈ NPS అనేది న్యూ పెన్షన్ స్కీము 3,373 రూపాయలు అనేది వీళ్ళు కట్ అవుతుంది. నెక్స్ట్ ఇదేదో ఉంది కదా CCHS, ఈ చిన్న చిన్నవి కట్ అవుతుంటాయి. అవి ఏంటంటే మనం రిటైర్ అయిన టైంలో వస్తాయి. ఆ డబ్బులు అవన్నీ కలిపి ఇంత పర్సంటేజ్ వేస్తారు. లైసెన్స్ ఫీజు ఇది కూడా కట్ చేస్తాడు అనమాట. ఎలక్ట్రిసిటీ బిల్లు అంటే ఈ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఎంత కరెంట్ వాడితే ఆ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కట్ అవుతుంది. వాటర్ బిల్లు, మీటర్ బిల్ అన్నీ కట్ అవుతాయి. 30 రూపాయలు లెక్క మీటర్ బిల్లు, వాటర్ బిల్ కట్ చేశారు. SBF కంట్రిబ్యూషన్ 800 రూపాయలు ప్రతి నెల కట్ చేస్తాడు. అది మనం రిటైర్ అయినప్పుడు ఇంత పర్సంటేజ్ అనేది మనకు వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇదనమాట, CW సంథింగ్ ఏదో ఉంది కదా, అది ఒక 50 రూపాయలు కట్ చేస్తాడు. ఈ డిడక్షన్ అంతా చూసుకుంటే 5,000 చిల్లర వస్తుంది. సో మొత్తానికి ఏంటంటే గ్రాస్ నుంచి డిడక్షన్ తీస్తే మనకి 42,953 రూపాయలు అనేది ఈ SSB వాళ్ళకి శాలరీ అనేది 2023 డిసెంబర్కి ఇంత డబ్బులు అయితే వస్తున్నాయి వీళ్ళకి. సో వీళ్ళ నౌకరీ ఏంటంటే వీళ్ళ జాబ్ 2021 బ్యాచ్ వాళ్ళకి 2021లో జాయిన్ అయితే 22, 23లో ఇంత శాలరీ అనేది వీళ్ళకి వస్తుంది 2 సంవత్సరాలకి. సో ఇదన్నమాట విషయం. ఏంటంటే ఫ్యామిలీ పెట్టకుండా సింగిల్గా ఉంటారు కదా, వాళ్ళకి HRE అనేది పడుతుంది వాళ్ళకి అకౌంట్లోన. సో వాళ్ళకి ఆ డబ్బులు యాడ్ అవుతాయి. ఫ్యామిలీ పెట్టుకున్న వాళ్ళకి ఆ డబ్బులు యాడ్ అవ్వవు. సింగిల్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్యారక్స్లో ఉంటారు, వాళ్ళకి డబ్బులు అనేవి యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ మనం వీడియో CSF గురించి చేద్దాం, ఓకేనా. ఇందులో ఏంటంటే 2021 బ్యాచ్ వాళ్ళు, కాకపోతే 2021 నుంచి 2022 ఏప్రిల్ వరకు వాళ్ళకి ట్రైనింగ్ అయింది. 2021 నుంచి 2023లో ఇంత శాలరీ అనేది వీళ్ళకి యాడ్ అవుతుంది, ఓకేనా. కొంచెం 1 ఇయర్లో ఇంత అనేది వీళ్ళకి అంటే ట్రైనింగ్ సెంటర్ నుంచి బెటాలియన్కి వచ్చిన తర్వాత ఎలవెన్స్లు అనేవి యాడ్ అవుతాయి. సో ఇదనమాట విషయం. నెక్స్ట్ మన ఛానల్లో ఏంటంటే అస్సాం రైఫిల్స్ తాలూకా ప్లేస్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మీరు అడగొచ్చు నన్ను. ఇంతకు మించి ఈ వీడియోలో ఇంకేం లేదు, ఓకేనా. సో నెక్స్ట్ వీడియో మనం CSF గురించి చేద్దాం. CSF పే స్లిప్ చూద్దాం దాని గురించి. అప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ కూడా మీకు చెప్తాను నేను, ఓకేనా. బాయ్.